నేటి హీరోయిన్లే రేపటి హీరోయిన్ల తల్లులు అనేది ఇండస్ట్రీలో ఓ సామెతగా చెప్పుకుంటారు. ఆఫ్ కోర్స్ అందరు హీరోయిన్లు వెండితెరపై అమ్మలుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. కానీ కొందరు మాత్రం హీరోయిన్ అనే వయసు దాటిపోయినా తమకున్న ఇమేజ్ ను బట్టి హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో అదరగొడుతుంటారు. ఈ విషయంలో ప్రస్తుతం అనుష్కకు ఉన్న ఇమేజ్ చాలా భిన్నమైనది. తనొకప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో విపరీతమైన స్కిన్ షో చేసింది. అదే టైంలో అరుంధతి, పంచాక్షరి వంటి సినిమాలతో అదరగొట్టింది. బాహుబలి తర్వాత తన రేంజ్ మారుతుంది అనుకుంటే అసలు సినిమాలే లేకుండా పోయాయి. చివరగా మిస్ శెట్టిగా వచ్చిన అనుష్క ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఈ 2 దశాబ్దాల్లో వచ్చిన హీరోయిన్లలో అనుష్కకు ఉన్న డిఫరెంట్ ఇమేజ్ మరే హీరోయిన్ కు లేదు. స్వీటీగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అరుంధతితో అప్పటి వరకు తనపై ఉన్న ముద్రను చెరిపేసుకుని తనలోనూ ఓ మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. మంచి హైట్ కూడా ఉండటంతో తర్వాత పంచాక్షరి, రుద్రమదేవి వంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్తుందనుకున్న అనుష్క రేంజ్ సైజ్ 0 అనే సినిమా కారణంగా మారిపోయింది. ఈ సినిమా కోసం పెరిగిన బరువు మళ్లీ తగ్గలేదు. దీనికి తోడు వయసు కూడా పెరిగింది. ఇటు ఫిజిక్ తగ్గలేదు. దీంతో రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్ గా చేయలేకపోయింది. అయినా భాగమతితో కమర్షియల్ హిట్ అందుకుంది. అదేంటో కానీ అప్పట్నుంచి యూవీ క్రియేషన్స్ వాళ్లు తప్ప ఆమెతో సినిమాలు చేయడానికి వేరే ప్రొడక్షన్ హౌసే ముందుకు రాలేదు. దీంతో గ్యాప్ తీసుకుని సైజ్ తగ్గించుకునే ప్రయత్నం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చినా నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది. ఇక ఆ తర్వాతేంటి అనే ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. వేదం అనే సినిమాలో సరోజ అనే వేశ్య పాత్రలో అద్భుతంగా నటించిన అనుష్కను ప్రధాన పాత్రలో పెట్టి క్రిష్ ఓ కొత్త సినిమాను రూపొందిస్తున్నాడట. ఇది అరుంధతి లాంటి ఫిక్షనల్ హారర్ స్టోరీ అంటున్నారు. కొందరైతే అరుంధతికి సీక్వెల్ అని కూడా చెబుతున్నారు. మరి తను నిజంగానే అరుంధతికి సీక్వెల్ చేస్తుందా లేక కొత్త కథతో వస్తుందా అనేది అప్పుడే చెప్పలేం. కానీ క్రిష్ కూడా అసలు ఫామ్ లో లేడు. అలాంటి డైరెక్టర్తో సినిమాకు కమిట్ అయ్యిందంటే మంచి కథే ఉండి ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.